దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం యెషయా 9:9. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూడండి, దేవుని యొక్క తలంపులు, ఆయన మార్గములు, ఆయన ఉద్దేశములు మానవుని యొక్క తలంపులు, మానవ యొక్క మార్గముల వలె ఉండవు. దేవుని యొక్క తలంపులు మీ పట్ల ఏ విధంగా ఉన్నాయి అంటే, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో అలాగా అంత ఎత్తుగా మీ పట్ల దేవుని తలంపులు ఉన్నాయి. అయితే దేవుని యొక్క తలంపులు బహు విస్తారములు. అవి లెక్క పెట్టాలి అంటే అవి లెక్కకు మించి ఉన్నాయి. అయితే మరి దేవుడికి మీ పట్ల ఉన్నటువంటి ఆ తలంపులు రాబో దినాలలో అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. కాబట్టి మీరు పూర్వపు సంగతులను తలంచుకొనకుండా, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుండా, మీ పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి బహు విస్తారమైన ఆ తలంపులను మీరు తలంచుకొనండి. మీ పట్ల దేవుడు నూతనమైన క్రియలను చేయబోతున్నారని మీరు తలంచుకునే వారిగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశము మీ పట్ల ఎంతో గొప్పగా నెరవేరుతుంది. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. అయ్యా నా తండ్రి, దినమంతా వారికి తోడుగుండండి. వారి యొక్క పిల్లల ఎగ్జామ్స్లో మీరు సహాయం చేయండి. జ్ఞానం, తెలివి, ఆలోచన దయచేయండి. అలాగే ప్రభా, నీ బిడ్డల పని పాటలందు మీరు తోడుగుండండి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సమస్త విషయాల్లో మీరు సహాయం చేయండి. వారి యొక్క ప్రయాణ మార్గాల్లో, వారి ఆరోగ్య విషయంలో మీరు ఉండండి. కుటుంబాలు శాంతి, సమాధానం, ఏక మనసు, ప్రేమ, ఐక్యత యేసునామములో దయచేయండి. ఇదిగో ప్రభు, దినమంతా కీడు నుంచి, శోధన నుంచి, అపాయాన్ని తప్పించి మీ సజీవమైన రెక్కల కింద ఎంతో గొప్పగా కాచి కాపాడి దీవించమని యేసునామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.